ఎట్టంది కాబు సూపరా అదా ఏ ఓకేనా అదే సార్ చెప్తాను సర్పా బాగుందా గట్టింగ్ కథలు మాకు కట్టే ఉండు ఎన్నికలు కొంచెం చూడు అన్నా ఉండు మేడపై కదా బాగుందా సంబంధం ఉందా చాలే అండి ఇంకా రోజా పుట్టినరోజు అయితే రేపు పొద్దునే కదా దానికని చెప్పేసి సడన్గా రోజు అయిపోతే ఇప్పుడైతే మనం ఒక సర్ప్రైజ్ చేద్దాం. ఎందుకంటే రేపొద్దున పుట్టినరోజు అనగా ఇంకా ఒకసారి ఇంకా కేక్ అనేది తీసుకెళ్తాం కాబట్టి ఇప్పుడైతే ఒక చిన్న కేక్ అయితే తీసుకెళ్దాం. మామూలుగా ఒక సడన్గా సర్ప్రైజ్ చేయడానికి అయితే చేద్దాం. ఇప్పుడైతే బేకరీ కాడికి ఇచ్చేసాను. బేకరీ అయితే ఇచ్చేసాను. బేకరీ కాడికి అయితే ఆదాష్ హాయ్ చెప్పు. మీ ఇద్దరు వచ్చింది ఆదాష్ మిత్రం. ఏం కాదు ఇప్పుడు కాదు లాగు సరేనే ఇంకా బేకరీ కాడికి తెచ్చేసింది కదా. అన్నా కేక్ ముక్క ఎంత? ఒక ముక్క పాటు ఇదిగో ఈ కలర్ వచ్చేసి అయ్యా ఎంత? చిన్నది క్యాండిల్ లేవా? చిన్న క్యాండిల్ వాటి మీకు చాక్లెట్ ఎంత? సరేనే ఇంకా మనమైతే కేక్ అయితే తీసుకున్నాం కదా. ఇంకా రోజైతే తెలియదు తీసుకుంటాం కదా. ఇంటికి వెళ్ళిన తర్వాత మీకైతే చూపిస్తాం కదా సపోర్ట్ చేస్తాం. ఇంటికి వెళ్ళిన తర్వాత మనమైతే చూద్దాం. ఇంకా సడన్గా మరి ఇంక రోజైతే మొత్తం అంతా తీసుకున్న తర్వాత మనం ఒక తర్వాత చూద్దాం. ఇంకైతే బ్యాగ్ నుంచి బయటకి వచ్చేసాము. ఇప్పుడైతే వచ్చేసి ఇంటికి వెళ్ళిన తర్వాత చేద్దాం. అదా హాయ్ చెప్పరా. సరేనే ఇంకా రోజు అయితే ఈరోజు బర్త్డే కదా. ఇంకా టైం వచ్చేసి ఇప్పుడైతే ఖచ్చితంగా 12 అయిందండి. ఇంకా ఈ రోజుకైతే విషయం చేద్దాం. చెప్పే కదా ఇంకా రాత్రి అయితే కేక్ తీసుకొచ్చాను, అన్నీ తీసుకొచ్చిన బ్యాగ్ చూసేసి కదా. ఇంకా ఈరోజు రోజాకైతే ఇంకా పుట్టినరోజు శుభాకాంక్షలు వెళ్దాం. ఇంక అసలు సంతోషం అనేది మొదలలేదండి. లైఫ్లో మనకు వచ్చేది ఈ పుట్టినరోజు ఒక్కరోజే కదా మనకి సంతోషం అనేది.
మన బర్త్డే అంటే మనకు మళ్ళీ పుట్టినట్టు మనకు గుర్తొచ్చే రోజు, అంటే మనం ఈ తారీఖు పుట్టామంటే ఆహా మనం ఈ రోజు జన్మించామన్నమాట అని అర్థం అనేది. సరే మనకు రోజుకైతే విష్ చేద్దాం. టట్టడా. సరేనే ఇంక రోజుకైతే విష్ చేసేద్దాం. హ్యాపీ బర్త్డే టు యూ. జా జా. హ్యాపీ బర్త్డే టు యూ. చూడు చేసేసావు కదా. ఏం సంగతులు మరి, ఏం సంగతులు? మెనీ మనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ. ఇలాంటి పుట్టినరోజులు మరి ఎన్నో మళ్ళీ మళ్ళీ జరుపుకోవాలి మంచిగా. సరేనా? సరిపడుతుంది అయితే. మీ డాడీలు వస్తున్నారు ఈరోజు మరి? సాయంత్రం వస్తున్నారు. ఏం చేస్తున్నావు పార్టీ మరి ఈరోజు? చూద్దాం. ఏం టైం తిండి? 12. బాగుంది టైం ఖచ్చితంగా. డబ్బులు ఇచ్చావా? లే మరి రోజు అయితే దమ్ దిమ్గా ఉందండి, మామూలుగా ఉండదు మాకు. మా రోజు పుట్టినరోజు పార్టీ మొత్తం అందరు కలిసి ఎంతమంది అయితే ఉంటారు అంతమంది అయితే. ఇంకా మళ్ళీ ఇప్పటికి 26 25 వెళ్ళిపోయి 26లోకి అయితే అడిగి పెట్టేసింది. ఇంకా శారీ కుట్టేసుకున్నావా? కట్టే ఈరోజు దామ్ దిమ్ గుమాంగా ఉందా మరి? ఇంట్లో వండుకుంటావా లేకపోతే పార్టీకి వెళ్ళావా? ఇంట్లో చేసుకుంటావా? మరి ఏమేమి ఉంటుంది కదా మరి? నీ బర్త్డే కదా అందుకనే లేవా? స్పెషల్ మన బర్త్డేకి ఏం కావాలి నీకు? అదే నీకేం కావాలి అడుగు, నాకు ఇది కావాలంటే నేను తీసుకొచ్చేస్తా. ఏది కావాలి? హాయ్ అండి, మీ అందరికీ అర్ధరాత్రి అంతేననేది మిడ్ నైట్. మా వారు అసలు లెక్క అయితే టౌన్లో అయితే ఇంకా బాగుండేదండి. మేము టౌన్లో ఉండం కాబట్టి అసలు లెక్క అయితే టౌన్లో అయితే ఇంకా బాగుండేది. ఇంకా మేమైతే మిడ్ నైట్ అసలుకే బర్త్డే అంటే ఇంకా పార్టీలు బాగా జరుపుకుంటారు 12 అయితే. కానీ మాకు అవకాశం లేదు, మేము పల్లెటూరులో కదా ఒకటి ఉండేది. ఇంకా మీరైతే బాగా జరుపుకుంటారు అనుకుంటున్నాను నేనైతే. మరి మాకైతే అవకాశం లేదు కాబట్టి మాకున్నంతలోనే మేమైతే మిడ్ నైట్ అయితే ఈ విధంగా జరుపుకుంటున్నాం. పిల్లలు అయితే నిద్రపోయారు. ఇంక రేపు పొద్దున కూడా పిల్లలకి అందరికీ ఇంకా స్కూల్కి పంపించేసి ఇంకా అంటే పొద్దున జరుపుకోవాలనుకున్నాం, పొద్దున కూడా జరుపుకోవాలనుకున్నాము. కానీ ఇంకా పిల్లల దాకా మొన్నటిదాకా తుఫాను గురించి సెలవులు వచ్చి మళ్ళీ నిన్న సెలవు అని చెప్పి అన్నారు. ఇంకా అందుకని చెప్పేసి పిల్లల్ని అయితే బడికి పంపించేసి ఇంకా లేదని పిల్లలకి రోజువారీకి పిల్లల్ని బడికి పంపించేసి ఇంకా సాయంత్రం కానీ పిల్లల్ని రెడీ చేసుకొని ఇంకా రోజు కూడా అందరూ రెడీ అయ్యి ఇంకా బర్త్డే జరుపుకుంటాము. ఇంకా ఈ లోపల అయితే వాళ్ళ మమ్మీ డాడీ కూడా వస్తున్నారు, వాళ్ళు కూడా విష్ చేయడానికి. వాళ్ళ మమ్మీ డాడీ అయితే మరి ఏ గిఫ్ట్ తీసుకొస్తున్నారు చూసేద్దాం. మరి ఇంకా వాళ్ళ మమ్మీ డాడీ అంటే పెద్ద గిఫ్ట్, వాళ్ళు రావడం పెద్ద గిఫ్ట్ అంట. సరే అండి, ఇంకా మరి చూసేసారు కదా. మరి ఈరోజైతే చాలా సంతోషంగా హ్యాపీగా అందరూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకొని మా సబ్స్క్రైబర్ మొత్తం అందరూ అయితే. ఇంకోటి ఏంటంటే ఇంకా మరి పొలం ఏమండుతావు? స్వీట్ ఏదో ఒకటి చేసుకో. మరి అనుష వాళ్ళు కూడా వచ్చినట్టు బాగుండేది. వాళ్ళు వచ్చేవాళ్ళు కాదండి, వీళ్ళ చెల్లెలు ఒక అమ్మాయికైతే ఆ అమ్మాయి వాళ్ళు వచ్చేవాళ్ళు కాదు కాబట్టి ఇంకైతే వాళ్ళ మమ్మీ డాడీ అయితే తప్పనిసరిగా వస్తారు. జలుబు చేసింది నాకేందో, కేక్ కట్ చేయకముందే జలుబు చేసింది. ఎందుకు? మన చల్లగా ఉన్నది వాతావరణం, ఏదో కలర్ నీళ్ళు వస్తుంది అందుకని. ఫస్ట్ విషయం చెప్పింది నేనే కాబట్టి థ్యాంక్ యూ. సరేనే, ఇంకా చూసేసారు కదా. మన లైఫ్లో ఇంకా మంచి పని జ్ఞాపకాలు ఉన్నాయంటే మనకు వచ్చిన
మొట్టమొదటి జ్ఞాపకం మన భార్య. ఎందుకంటే తల్లి తర్వాత ఇంకా మనకి ఏదైనా సరే మనకు కావాలనుకుంటే చేసి పెట్టేది. కానీ వంటల్లో కానీ చేయడంలో కానీ ఏదైనా సరే ఇంకా తల్లి మించిన తర్వాత, తల్లి తర్వాతే భార్య అయినా కానీ. ఎందుకంటే ముందర మనకి మనం వచ్చింది ఎక్కడి నుంచి, తల్లి దగ్గర నుంచి. తర్వాతే కదా నెక్స్ట్ భార్య వచ్చింది. ఇంకెందుకని చెప్పి అయితే తల్లి తర్వాత తల్లి అని అంటారు. ఇంకెందుకని చెప్పి మరి ఏమకైతే నేనైతే ఏదైనా సరే చేయడానికైతే ముందు ఉంటాను. ఏ కార్యక్రమం కానీ ఏదైనా కానీ. ఇంకా మరి వీళ్ళకైతే మంచిగా జరగాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మంచి మంచి పుట్టినరోజులు ఇంకా మరిన్నో జరుపుకోవాలని. ఇంకోటి ఏంటంటే ఇంకా రోజా వచ్చిన తర్వాత నా లైఫ్లోకి అయితే ఇంకా నేను చాలా సంతోషంగా ఉన్నాను, హ్యాపీగా ఉన్నాను. మరి ఆ అమ్మాయి నా జీవితంలో రావడం నాకైతే చాలా సంతోషంగా ఉంది, హ్యాపీగా ఉంది. ఇంకోటి ఆ అమ్మాయి రావడం నా అదృష్టం. ఇంకందుకని చెప్పి నేనైతే మంచిగా చాలా సంతోషంగా హ్యాపీగా ఉన్నాను. మా ఇద్దరు జనరేట్ ఉందో మీరు కూడా కామెంట్ చేయండి. హ్యాపీయా? ఫుల్ హ్యాపీ, చాలా చాలా హ్యాపీ. మరి కేక్ చేస్తావా? కేక్ తెచ్చావా? తెచ్చాను. మీకు సడన్గా సర్ప్రైజ్ చేద్దామని నేను చెప్పలేదు. నీకైతే నేను రాత్రి తీసుకొచ్చా. నాకు చూపించలేదు. అది సడన్గా సర్ప్రైజ్ చేద్దాను కదా, నీకు రాత్రి చూపిస్తే నేను ఇంకా ఈ వీడియో తీయడం దేనికి? ఇంకా కేక్ కూడా తెచ్చావా? పోయిన సంవత్సరం కూడా ఇంకా చెరుకులు పని వెళ్తున్నానని చెప్పేసి అప్పుడు తీసుకొచ్చాడు. మరి ఇప్పుడు ఏం తీసుకొచ్చాడు చూసేద్దాం. నాకైతే తెలియదు అసలుకి. సర్ప్రైజ్ సర్ప్రైజ్ అయినా మామూలుగా తెచ్చావా? సర్ప్రైజ్. సర్ప్రైజ్ ఇంకా నీకు సర్ప్రైజ్ ఉంది కానీ అది ఎక్కడ చెప్పను. ఏంటిది అది? ఉండలే. ఓకే సరేనా? ఓకే, మనం అయితే మరి కేక్ కట్ చేద్దాం. ఓన్లీ మరి చాకు తేలా నేను, కేక్ ఒకటి. మరి ఎట్ కట్ చేస్తా? నువ్వే చెప్పు. సరేనే, ఇంకైతే పెద్ద చాకు పెద్ద చాకుతో కట్ చేస్తాం. అందరూ వెరైటీగా ఆ చాకుతో కట్ చేస్తారు. మేమైతే ఇంట్లో ఉన్న చాకుతో కట్ చేయబోతున్నాను. ఇప్పుడైతే చూసేద్దాం. సరేనే, ఇంక రాత్రి అయితే కేక్ తీసుకొచ్చా కదా, ఇంక రోజాకైతే తెలియకుండా సపోర్ట్ చేద్దామని చెప్పి నేనైతే ఇంక బయట దాచిపెట్టాను. ఇంకా లోపల కూడా పోలేదు నేనైతే. ఇంకా ఇప్పుడైతే బయట వండాలి ఉన్నాను. లోపల అయితే రోజా ఉంది. ఇవన్నీ బాక్స్కి వెళ్తున్నాను, నేను ఇక్కడ బయటకు వెళ్తానని చెప్పి వచ్చాను. ఇంకా ఇప్పుడైతే తీసుకెళ్ళాం. చూసేయండి కేక్, తిప్పుకోండి. తీసుకొచ్చిన కేక్ అయితే అన్న కుక్కర్లో పెట్టేసాను గుడి చేసేద్దని. చేశారు కదా కేక్ అయితే. ఇంకా సడన్గా సర్ప్రైజ్ అయితే చేసేద్దాం రోజునైతే. పిల్లలు కూడా ఎగితే బాగుంది. ఈ టైంలో ఎవరాలు 12 పోయింది. ఎట్లా ఉన్నాయి? చూడటం బాగుంది. మరి ఓపెన్ చేయండి. ఇంకా కేకా? గోల్డ్ ఈసారి చేపిస్తాలే. ఇప్పటికైతే కేకే. ఇదే గోల్డ్, నువ్వేనా? ఓకే. వావ్, నీ ఫేవరెట్ కలర్, నీ చీర కలర్ అదే, నీ శారీ కలర్, కేక్ కలర్ కూడా అదే. పిల్లలంటే బాగుంది. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. ఇలాగ ప్యాక్ చేసి దాంట్లో మళ్ళీ కవర్ ప్యాకింగ్ మొత్తం వేసుకొని తీసుకొచ్చా రాత్రి నీకోసం అని చెప్పి, నీకు తెలియకుండానే. థ్యాంక్ యూ. చేసేసా ఎట్లా పేరు కొట్టిద్దాం అనుకున్నా కానీ పేరు కొట్టించావా? కొట్టిలా. పేరు కొట్టేస్తే ఇంకెందుకు, దానికి సర్ప్రైజ్ ఉంది. సరే కట్ చేయి. మరి నువ్వే కట్ చేయి. ఇద్దరు కట్ చేద్దాం. ఊపిరి చాలా ఫాస్ట్గా కొట్టుకుంటాం. ఎందుకని
సడన్గా సర్ప్రైజ్ కదా ఇవన్నీ. ఓకే అండి, ఇంకా చూసారు కదా, ఇంకా ఈ లైఫ్ ఇట్లానే గడిచిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు అందరూ అలానే కోరుకోండి. కానీ ఈరోజు ఎట్టి పరిస్థితులైనా కేక్ తినాలి, స్వీట్ తినాలి, హాట్ తినాలి, అన్నీ తినాలి. అన్నీ తినాలి. ఒకసారి బర్త్డే వచ్చేది, ఒకసారైనా హ్యాపీగా ఒకసారి ఓకే అండి. ఇంకా మా ఆయన అయితే నా కోసం ప్రేమగా ముద్దుగా కేక్ అయితే తీసుకొచ్చాడు. థ్యాంక్ యూ. My special one. Thank you for making my heart smile and my eyes shine. I love you. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ. ఇంకెంతకంటే ఏం కావాలండి, ప్రతి ఒక్కరికి ఫ్యామిలీలో ఇదే మంచి మెమొరీ. ఏదైనా మనకి ఒకసారే చేసుకునేది, దేనికైనా కూడా, అది పెళ్ళైనా ఏదైనా పరిచయం అయినా ఇది ఏదైనా కూడా. అందుకని చెప్పేసి మా ఆయన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. మా ఆయనతో నాకైతే చాలా చాలా బ్యూటిఫుల్. ఏంటది? అంతా బాగుంది. పిల్లలు ఒకళ్ళే తక్కువ. ఇంకా పిల్లలు అంటే ఇంక చేశారు కదా, ఇంకా టైం వచ్చి బండి అయిందండి. ఇంకా లేదు అంటే ఇంకా గోల గోల చేస్తారు. ఇట్లా 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 ఇట్లా. ఓకేనండి, ఈ టైం హ్యాపీ బర్త్డే చేసుకుంటే నాకైతే చాలా హ్యాపీగా ఉంది. మా ఆయన ఈ 10 days తోడని అసలు అనుకోలేదు. ఇలా సర్ప్రైజ్ గిఫ్ట్, కేక్ ఇవన్నీ తీసుకొస్తాడని అసలు అనుకోలేదు. ఫుల్లీ హ్యాపీ. ఇంకా తెల్లారితే డాడీ వాళ్ళు వస్తారు. తెల్లారితే కాదు, సాయంత్రానికి వస్తారండి. ఇంకా పిల్లలు కూడా స్కూల్కి పంపించేస్తాను. ఇంకా పొద్దున్నే లేచి వాళ్ళని రెడీ చేసి స్కూల్కి అయితే పంపించేస్తాను. ఇంకా అది తన వంటలు ఉంటాయి కదా, ఈ ఒకటి రెడీ చేసేసి శుభ్రంగా చేసి, అది కాక శుక్రవారం అంట, ఈరోజు పండగ అంటండి. అందుకని చెప్పేసి వాళ్ళని ఫ్రెష్ బాగా చేసి పంపించండి అమ్మ అన్నారు. బాగా రెడీ చేసి పంపించాలి. మంచి ఫుడ్ ఐటమ్స్ కూడా చేసి పంపిస్తాను. ఇంకా సాయంత్రం వాళ్ళు వచ్చేసే లోపు ఇంకేదో ఒకటి రెడీ చేస్తానమాట నా బర్త్డే గిఫ్ట్గా. మా డాడీ వాళ్ళు వస్తారు. మా డాడీ వాళ్ళు తెచ్చే గిఫ్ట్ ఏందో కూడా మీరు చూపిస్తాను. వాళ్ళు రావడం పెద్ద గిఫ్ట్ నేను ఎప్పుడు ఆశించిన ఎవరి నుంచి అయినా. మా డాడీ వాళ్ళు రావటమే అంత పెద్ద గిఫ్ట్. అంతేనా? ఇంకేంటి, మనకి ఎవరో పెడతారని మనం అనుకోకూడదు. మనకున్నంతలో మనమే తినాలి, మనకున్నంతలో మనమే చేసుకోవాలి. వాళ్ళు వస్తే గిఫ్ట్లు తీసుకొస్తారు, వీళ్ళు వస్తే గిఫ్ట్లు తీసుకొస్తారని మాట మనం అనుకోకూడదు. ఎందుకంటే మనకున్న స్తోమతగా మనం చేసుకోవాలి, మనకున్నంత దాంట్లో మనం తినాలి. ఎదుటోళ్ళు కూడా పెడతాం అంతే ఉండాలి. మనం ఎక్కువ పెట్టుకున్నా కానీ మన దగ్గర ఉన్న స్తోమత కాదు కాబట్టి మన దగ్గర రూపాయికి పెట్టుకోవాలి, 10 రూపాయికి పెట్టుకోవాలి అన్నట్టుగా ఇంతవరకు పెట్టుకోవాలండి. సరే అండి, ఇంకా చూసేసారు కదా. ఇంకా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇంకా లవ్ సింబల్ అయితే ఇంకా ఈసారి వచ్చే కేక్లో తీసుకొస్తాను ఆ లవ్ సింబల్ అది కూడా. ఇంకా లవ్ సింబల్ మీద ఇంకా డిజైన్ కూడా బాగుండేటట్టుగా దాన్ని డెకరేషన్ తీసుకొని వస్తాను. సరే, మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నేనైతే ఈ వీడియో మీకు నచ్చినట్లుగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలతో మీ ముందు ఉంటాం. మా పిల్లలు ముగ్గురు కూడా బాగా చదువుకోవాలని మనస్ఫూర్తిగా అందరూ కోరుకోండి. వాళ్ళకి మంచి భవిష్యత్తు నిలబడాలని. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలతో మేము ముందుంటాం. ఇంకా మరిన్ని పుట్టినరోజు జరుపుకోవాలని మీరు మనస్ఫూర్తిగా ఆ రోజున కోరుకోండి. మంచిగా లైక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చింది అని. థ్యాంక్ యూ. ఓకే అందరూ థ్యాంక్ యూ. బాయ్.